నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. సో క్రిస్మస్ అనగానే మంచి మంచి వంటలు, పిండి వంటలు, అలాగే ఎక్కువగా ఏంటంటే ఒకరికొకరికి ఇచ్చుకునే గిఫ్ట్స్, ప్లమ్ కేక్స్ అంటే డ్రై ఫ్రూట్స్తో చేసిన కేక్స్ కానీ ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఇంట్లోనే చాలామంది కూడా తయారు చేసి ఇస్తూ ఉంటారు. కొద్దిమంది బేకరీని తెచ్చుకుంటారు. ఈరోజు ఏంటంటే టోటల్గా మనకు బేకరీ అంతా కూడా ఫుల్ బిజీగా ఉంటుంది. చాలామంది ఏంటంటే బేకరీ వరకు వెళ్ళకుండా ఇంట్లోనే తయారు చేస్తూ ఉంటారు. ఇంట్లో కూడా హ్యాపీగా చేసుకుంటారు. ఎందుకంటే మన షో చూసిన వాళ్ళు ప్రతి ఒక్క డిష్ని ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకునే కెపాసిటీ వాళ్ళకి కంపల్సరీగా ఉంటుంది. సో ఈరోజు నేను మఫిన్స్ చేస్తున్నాను, అది కూడా బెల్లం అరటిపండు మఫిన్స్. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఇంట్లో ఉండేవే. పంచదార బదులుగా ఇక్కడ స్వీట్నింగ్కి బెల్లం వాడుతున్నాం. అరటిపండు ఫ్లేవర్లు చాలా బాగుంటుంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో మఫిన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. దీనికి ఏంటంటే అరటిపండు మనం కొంచెం బాగా మగ్గింది అయితే మనకు చాలా బాగుంటుంది, ఈజీగా మ్యాష్ అవుతుంది. అలాగే దాని ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. ఫస్ట్ ఒక బౌల్లో వీటిని మళ్ళీ మనం మ్యాష్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా మనం మెదిపేసుకోవాలి. సో ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా స్వీట్ బదులుగా మనం ఇలా మఫిన్స్ హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో ఎగ్స్ వేస్తున్నాను. ఓకే, సో బేకరీ ఐటమ్స్ ఏదైనా తయారు చేసుకునేటప్పుడు ఇలాంటి విస్క్ మనకు బాగా హెల్ప్ అవుతుంది. అంటే మిక్సింగ్ చేసుకోవడానికి, ఉండలేకుండా బాగా తిప్పుకోవడానికి. నెక్స్ట్ దీంట్లో సరిపడా ఆయిల్. సో ఎనీ రిఫైన్డ్ ఆయిల్ మనం వాడుకోవచ్చు. అలాగే కొద్దిగా వెనిలా ఎసెన్స్. సో మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అలాగే ఆ గుడ్డులోంచి వచ్చి కొంచెం ఆ స్మెల్ ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా రాకుండా కంట్రోల్ కూడా చేస్తుంది ఇది. సో ఒక్కొక్కటి వేస్తూ మనం బాగా కలిపేసుకోవాలి ఈ లిక్విడ్లో. ఓకే, సో ఇక్కడ స్వీట్నింగ్కి మనం పంచదార బదులుగా బెల్లం వాడుతున్నాం. ఇలాగా తురిమేసి పెట్టేసుకోవాలి. స్వీట్నింగ్ తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా దాల్చిన చెక్క పొడి, ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. కొంచెం మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఎక్కువగా వేస్తే టోటల్గా అదే ఫ్లేవర్ మనకు డామినేట్గా ఉంటుంది అన్నమాట. సో బెల్లాన్ని కరిగించేసుకోవాలి. సో ఇంతలా తిప్పలేమనుకున్న వాళ్ళు మిక్సీ జార్లో, కొంచెం పెద్ద మిక్సీ జార్లో వేసేసి అలా కొద్దిసేపు తిప్పేస్తే మనకు అది ఫైన్గా అయిపోతుంది. ఆ తర్వాత దీంట్లో కావాల్సిన ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా బాగా మిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో మనం కావాల్స్తే డ్రై ఫ్రూట్స్ అన్ని రకాల వేసుకోవచ్చు. ఇక్కడ నేను అక్రూట్సే వేస్తున్నాను. అది కొంచెం డిఫరెంట్ టేస్ట్లో మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది. బాదాం వేసుకోవచ్చు, పిస్తా వేసుకోవచ్చు, కిస్మిస్ వేసుకోవచ్చు, అలాగే జీడిపప్పు కూడా హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఓకే, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను నేను. అక్రూట్, అలాగే సో మైదా పిండి కాకుండా గోధుమ పిండి కొంచెం హెల్దీ అన్నమాట మనకి. ప్లస్ బేకింగ్ పౌడర్, అలాగే బేకింగ్ సోడా.
సో ఇది కలిపే ముందు ఒక చిన్న పని, మనం ఎప్పుడైనా నేను బేకింగ్ చెప్తూ ఉంటాను కదా, అవెన్ అనేది మనకు కూల్ నుంచి హై పోకుండా ఒక సర్టన్ టెంపరేచర్ నుంచి మెయింటైన్ కావాలి. కాబట్టి మనం ప్రీ హీట్ అనేది పెట్టుకోవాలి. అది పెట్టేసుకొని వచ్చి మిగతా ప్రాసెస్ అనేది మనం ఇక్కడ చేసేసుకుందాం. ఓకే, సో అది అక్కడ మనకు ప్రీ హీట్ అవుతూ ఉంటుంది. ఈలోగా మనం మిగతా ప్రాసెస్ అనేది చేసేసుకుందాం. పిండి ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం కలుపుకోవాలి. ఒకసారి ఇలా ఫోల్డ్, ఇది ఇలా స్ట్రైట్గా కట్ అన్నమాట. సో ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా చాకో చిప్స్ కూడా దీంట్లో యాడ్ చేస్తాను, ఎందుకంటే పిల్లలకి చాకో చిప్స్ ఉంటేనే తింటారు కదా బాగా. కాబట్టి కొద్దిగా చాకో చిప్స్ దీంట్లోనే యాడ్ చేస్తున్నాను. దీన్ని మోల్డ్స్లలోకి తీసేసుకుందాం. సో ఇక్కడ నా దగ్గర డిఫరెంట్ కలర్స్లో సిలికాన్ మోల్డ్స్ ఉన్నాయి. పేపర్ కప్స్ తీసుకున్నా మీరు దాంట్లో వేసేసుకొని పెట్టేసుకోవచ్చు. అల్యూమినియం కూడా మనకు ఎప్పటికీ లాంగ్ లైఫ్ వచ్చేసి మనకు దొరుకుతాయి. వాటికి ఏంటంటే మనం కొంచెం గ్రీజింగ్ చేసుకోవాలి ఒకవేళ మనం అల్యూమినియం మటుకు వాడితే బౌల్స్. ఓకే, ఓకే. సో ఇలా తర్వాత కొంచెం ఇలా కింద ట్యాప్ చేయాలి. ఏదైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే అది వెళ్ళిపోతుంది. పైనుండి చాకో చిప్స్, ఓకే. సో ఒక్కొక్కటిగా మన దాంట్లో పెట్టేసి టెంపరేచర్ సెట్ చేసేద్దాం. ఓకే, సో క్లోజ్ చేసేసి 180 దగ్గర ఉంది. 10, 20, 30. సో బేకింగ్ పెట్టిన తర్వాత మనం తొందరపడలేము. మామూలు డిష్లకి మంట ఎక్కువ చేసేసి తక్కువ చేసి అలా కాదు. బేకరీలో ఆ టెంపరేచర్, ఆ టైం అనేది కంపల్సరీగా మెయింటైన్ కావాల్సింది. ఓకే, సో ఆల్మోస్ట్ మనకు బేకింగ్ కూడా అయిపోవచ్చింది. ఎస్, సో ఇంకా కొంచెం 30 సెకండ్స్. మధ్యలో నేను ఒకసారి చెక్ చేశాను. ఓకే, సో ఇంకొంచెం ఉంది. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి టెంపరేచర్ టైమింగ్ అనేది కొంచెం ప్లస్ మైనస్ కూడా అవుతూ ఉంటుంది అన్నమాట. మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. టూత్పిక్, ఓకే. సో మంచి కలర్ కూడా వచ్చేసింది. సో క్యారీ చేయడం కొంచెం మనకు ఈ సిలికాన్ ఉంటే అంత ఎక్కువగా కాలదనమాట. మామూలుగా మనం అల్యూమినియం, మెటల్ లాంటి వాటితో వాడినప్పుడు ఎలా అయితే ఉంటుందో. ఓకే, సో ఇక్కడ టూత్పిక్తో, ఓకే. సో మనకు పెద్దగా ఏం అంటుకోలేదు, కొంచెం లైట్గా ఉంది. సో ఆ వేడిలో నేను చేశాను కాబట్టి కొంచెం లైట్గా ఉంది. సో ఇది కొద్దిగా చల్లారిన తర్వాత సెట్ అవుతుంది మనకు మంచిగా. ఆ టెక్స్చర్ అనేది కూడా నీట్గా వస్తుంది స్పాంజ్ లాగా. ఓకే, సిలికాన్ కాబట్టి ఈజీగా అలా మనకు ఊడొచ్చేస్తుంది.
ఓకే. సో ఆ చాకో చిప్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి మనం నచ్చినవి అన్నీ వేసేస్తే, కావాలనుకుంటే దీంట్లో కొద్దిగా టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు. పిల్లల చాయిస్, వాళ్ళకి ఏది కావాల్స్తే అది వేసేయచ్చు. ఓకే, సో తప్పకుండా ట్రై చేయండి. దానికంటే ముందుగా వీటి తయారీ విధానం, వీటికి కావాల్సిన పదార్థాలు మీకోసం మరోసారి. బెల్లం అరటిపండు మఫిన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, అరటిపళ్ళు 2, కోడిగుడ్లు 2, నూనె 1/2 కప్పు, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, దాల్చిన చెక్క పొడి చిటికెడు, వాల్నట్స్ 1/2 కప్పు, చాక్లెట్ చిప్స్ కొద్దిగా. బెల్లం అరటిపండు మఫిన్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పండిన అరటిపండు ముక్కలు వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో కోడిగుడ్లు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో నూనె, వెనిలా ఎసెన్స్, బెల్లం, దాల్చిన చెక్క పొడి వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో అక్రోట్స్, గోధుమ పిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. చివరగా చాకో చిప్స్ వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మఫిన్ మోల్డ్లోకి వేసి పైనుండి చాకో చిప్స్ వేసి అవెన్లో పెట్టి 180 డిగ్రీల దగ్గర 25 నుంచి 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బెల్లం అరటిపండు మఫిన్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. ఓకే, సూపర్గా ఉన్నాయి కదా. సో కావాల్సిన పైన లాస్ట్లో ఎండింగ్లో కొంచెం డస్ట్ లాగా చేసేస్తే, మీరు కొంచెం లైట్ షుగర్ పౌడర్, కొద్దిగా యాలకులు లేదా లేకపోతే దాల్చిన చెక్క పొడి వేసేసి లుక్ అనేది ఇంకొంచెం బాగుంటుంది. అది మీ చాయిస్. ఓకే, సో నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో ఈరోజు కార్వింగ్ ఆర్ట్లో సో క్రిస్మస్ స్పెషల్ కాబట్టి ఈజీగానే మనం ఇంటికి వచ్చిన గెస్ట్లకి మన ఫుడ్ ఏరియాని డెకరేట్ చేసుకునే విధంగా, ఇది జనరల్గా ఏంటంటే హోటల్స్లో మిర్రర్స్ ఉంటాయి. మామూలుగా మనం ఇంట్లో అద్దాలు పెట్టుకుంటాం కదా. సో జస్ట్ ఆ మిర్రర్ తీసుకొని దానిపైన సలాడ్తో పాటు ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ కూడా వేసి పెడుతూ ఉంటారు. సో ఆ ఫంక్షన్కి, ఆ పార్టీకి రిలేటెడ్గా ఉండే విధంగా. సో అలాంటిది నేను ఈజీగా చేసుకునేది చూపిస్తున్నాను. సో దానిమ్మ గింజలు, ఓకే, సో మనం ఇవన్నీ ఒలిచి పెట్టేసుకోవాలి. బాగా మగ్గింది అయితే మనకు చాలా బాగుంటుంది. కీరా, అలాగే టొమాటో. సో ఇక్కడ నేను శాంతాక్లాస్ క్యాప్ చేస్తున్నాను. ఓకే, సో ఈ కలర్ అనేది మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇవి సర్కిల్స్లా కట్ చేసుకోవాలి మనం రౌండ్. మనకి ఎన్ని అవసరమో, మనం ఏ సైజులో చేసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మనం ఇవన్నీ తీసుకోవాలి. ఓకే, సో ఇవి కొంచెం పక్కన పెట్టేస్తున్నాను. సో టమాటో, ఓకే, ఒక సైడ్లోంచి తీసుకున్నాను నేను. దీన్ని ఇలా స్ట్రేట్ స్లిట్స్ ఇస్తున్నాను. సో కార్నర్లో ఇక్కడ వైపు కొంచెం గ్యాప్ ఇస్తున్నాను. ఓకే, సో దట్ ఇది కొంచెం మనకి ఇలా ఓపెన్ అయ్యేట్టుగా వస్తుంది అన్నమాట. కొంచెం ఫ్యాన్ షేప్లో వస్తుంది. ఇది వాడతాం మనం. సో ఇది కూడా ఇక్కడ సైడ్లో పెట్టేసుకున్నాం. నెక్స్ట్ జస్ట్ మనం అరేంజ్ చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఒక లైన్ రావడానికి బార్డర్ లైన్ లాగా నైఫ్ వాడుతున్నాను. స్కేల్ కానీ ఏదైనా కూడా పెట్టేసుకోవచ్చు.
ఇక్కడ నుంచి ఒక క్యాప్ షేప్లో మనం తీసుకుంటున్నాం. ఓకే, తర్వాత మెల్లిగా ఇలా చేత్తో ఆ షేప్లో తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఇలా కొంచెం ఇలా వాలినట్టుగా వస్తుంది కదా, ఓకే. సో ఈ గింజలు అయితే ఏంటంటే మనకు కలర్ అనేది బాగా వస్తుంది న్యాచురల్గా. ఓకే, సో కీరా వచ్చేసి ఇక్కడ నుంచి బార్డర్ లైన్, ఓకే. సో లాస్ట్లో ఏదైతే మనం టొమాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో శాంతా క్లాస్ క్యాప్ అనేది ఇలా ఫ్రూట్ అండ్ వెజిటబుల్ కాంబినేషన్లో హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. సింపుల్గానే చేసుకునేది, పిల్లలకి ఇచ్చినా మనం కట్ చేసి వాళ్ళు హ్యాపీగా అరేంజ్ చేస్తారు. సో ఫెస్టివ్లో దానికి రిలేటెడ్గా కార్వింగ్ చేసుకొని మన ఫుడ్తో పాటు అరేంజ్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి ఐడియాస్ మీకు బాగా ఉపయోగపడతాయి. సో తప్పకుండా ట్రై చేయండి. చెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. చెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో మునగ మనకు అన్ని విధాలా బాగా ఉపయోగపడే ఒక చెట్టు. సో దాంట్లో మనకు మునక్కాయలే ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. అలా కాకుండా మునగాకులో కూడా చాలా పోషక విలువలు ఉంటాయి. చాలా బాగా కూడా మనకు శరీరానికి బాగా అంటే వచ్చే వ్యాధులని అరికట్టడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఎప్పుడు మనకు దొరకదు, చెట్టు ఉంటే పర్లేదు, చెట్టు ఉన్న వాళ్ళకి. అలా కాకుండా మార్కెట్లో కూడా ఇప్పుడు ఈజీగా దొరుకుతుంది. తెచ్చుకొని మీరు నీడను ఆరబెట్టేసి మనకు కావాల్సినప్పుడు వాడుకుంటే ఆ మునగలో ఉండే ఆ లక్షణాలన్నీ కూడా మనకు అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కావాల్సినవన్నీ కూడా మనకు బాగా అందుతాయి. సో సీజన్లోనే మనకు దొరకాల్సిన అవసరం లేదు. లేత ఆకు తెచ్చేసుకొని మీరు డ్రైగా మీరు ఎండబెట్టేసుకొని దీన్ని వాడుకోవచ్చు. చూసారు కదా, సింపుల్గా చేసుకునే కార్వింగ్సే మన అకేషనల్గా మనం చేసుకునే ఆ పార్టీస్కి రిలేటెడ్గా ఉంటే సూపర్గా అనిపిస్తుంది మనం చేసిన ఫుడ్తో పాటుగా. సో కంపల్సరీగా ట్రై చేయండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో బెల్లం అరటిపండు మఫిన్స్ రెడీగా ఉన్నాయి. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను. ఓకే, చూసారు కదా, టెక్స్చర్ అనేది కూడా చాలా బాగా వచ్చింది మనకు. ఎస్, బేసిక్గా అరటిపండుతోనే ఒక డిఫరెంట్ ఫ్లేవర్లో వస్తుంది. పైగా దీంట్లో మనం బెల్లం వేసుకున్నాం, కొంచెం దాల్చిన చెక్క పొడి కూడా వేసుకున్నాం కదా, అల్టిమేట్గా ఉంది టేస్ట్. సో రెగ్యులర్గా తినే ఆ పంచదార వాటితో ఆ మఫిన్స్ కానీ కేక్స్ బదులుగా ఈసారి బెల్లంతో ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంది, టేస్ట్గా ఉంటుంది. వచ్చిన గెస్ట్లు కూడా మీకు సూపర్ కాంప్లిమెంట్స్ ఇస్తారు. ఓకే, సో తప్పకుండా ట్రై చేయండి. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన క్రిస్మస్ స్పెషల్ కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.